హే సమంత, what the hell did you do? నేనేం చేశాను? ఏంటి నువ్వు మనుషుల్ని చూసుకోవా? జరిగిన దాంట్లో నా తప్పులేదంటే వినవేంటి? జరిగింది చాలక మళ్ళీ ఎదురు ప్రశ్నిస్తున్నావా? నిన్ను స్టాప్ 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 స్టాప్. ఏం జరిగిందని తన మీద చేయొత్తావు? ఈవిడి గారు వచ్చి నన్ను డాష్ ఇచ్చింది, అది కూడా కావాలనే. దానివల్ల కాఫీ కప్ కింద పడిపోయింది, అలాగే కాఫీ మరకలు నా డ్రెస్ మీద పడిపోయాయి. హే సమంత, అసలు నీకు ఈ డ్రెస్ వాల్యూ తెలుసా? దీని కాస్ట్ ఎంతో తెలుసా? సామాన్య, డోంట్ మేక్ ఇట్ అ బిగ్ ఇష్యూ. నా తప్పేం లేదని చెప్తున్నాను కదా. అయినా నువ్వు నా వెనకాలన్న విషయం నేను చూసుకోలేదు. అదే ఎందుకు చూసుకోలేదు? కళ్ళు నెత్తికెక్కాయా? తను చూసుకోలేదని చెప్తుంది కదా, ఎందుకు ఎక్కువగా మాట్లాడతావు? చూసుకోలేదని చెప్తుంది సరే, మరి ఎవరిని చూస్తున్నట్టు? నిన్నా? నో, నేనేం తను చూడడానికి రాలేదు. నువ్వెవరిని చూసి ఒళ్ళు మర్చిపోయావో నాకంతా తెలుసు. సూర్యని చూస్తే అంత మెస్మరైజ్ అయిపోతావేంటి? విల్ యు జస్ట్ స్టాప్? వావ్, చేసేవన్నీ హారిబుల్ పనులు. మళ్ళీ ఎవరైనా చూస్తారేమో వింటారేమో అని ఎక్స్ట్రా డ్రామాలు. ఎనఫ్ 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 ఎనఫ్. శామ్, నువ్వు వెళ్ళు. అది కదుగో చూడు, థీఫ్ లాగా ఎలా చూస్తూ వెళ్తుందో. విల్ యూ స్టాప్ ఇట్? అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. కున్న తర్వాత పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.